తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. భారతదేశానికి నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్తూ తమిళనాడు నుంచి ఒక మహిళ బైక్ యాత్ర చేపట్టారు. ప్రస్తుతం కర్నూలులో ఆమె బైక్ యాత్ర కొనసాగుతుంది. అసలు యాత్ర ఎందుకు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్న విషయాలు ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఒక మహిళ ముఖ్యంగా బైక్ పైన తమిళనాడు నుంచి కర్నూలుకి రావాలంటేనే దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు, ఎందుకు ఈ యాత్ర చేస్తున్నారు? తమిళనాడులో 12వ తేదీ యాత్రను మేము స్టార్ట్ చేశాము. మా ఉద్దేశం వచ్చి దేశ భద్రత కోసం మరొకసారి మోదీ గారే ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము. మోదీ గారిని ప్రధానమంత్రి కావాలని, ప్రతి ఒక్క ఓటు కూడా ప్రజాస్వామ్యం కోసమే ఉండాలని చెప్పి ప్రజల్ని అర్థించడానికి ఈ యాత్ర నేను చేస్తున్నాను. అంటే మీరు యాత్ర చేయాలంటే ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ కావాలని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఉంది, ప్రచారం చేయొచ్చు. అంటే మీరు ఒక మహిళగా ఒక చోట ఉండి ప్రచారం చేయొచ్చు, కానీ ఇంత రిస్క్ ఇలా బైక్ మీద రోడ్లపైన చేయాల్సిన ఎందుకు ఈ ఆలోచన? దేశ భద్రత కోసం ప్రతి వ్యక్తికి తనకని ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని మాటల్లో చెప్పేదానికంతా చేతుల్లో చేసి చూపించడం చాలా బెటర్ అని నేను నమ్ముతాను. సో వర్డ్స్ కన్నా యాక్షన్స్ వచ్చి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. నేను ప్రజలందరూ కూడా చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా మీ దేశం పైన మీ బాధ్యత ఉంది. నా బాధ్యతగా నా దేశం కోసం 21 వేల కిలోమీటర్లు నేను వచ్చి బైక్ తోలుతున్నాను. మీరు కూడా మీ బాధ్యత, మీ ఇంటి నుంచి, మీ స్ట్రీట్ నుంచి, మీ ఊరు నుంచి కూడా ఆ పోలింగ్ రోజున ఓటేసి మీ బాధ్యతను నిర్వహించడం చెప్పడానికి నేను ఈ బైక్ తోలుతున్నాను. అంటే నరేంద్ర మోడీ గెలవాలని చెప్పేసి మీరు యాత్ర చేయడానికి గల ప్రత్యేకత ఏంటి? మోదీ హైతో ముమ్కిన్ హై, ఈ వర్డ్ మనం వినే ఉంటాము. అది కేవలం ఒక శబ్దం మాత్రం కాదు, అది నిజమైన ఒక విషయం. దేశం ఈరోజు విశ్వస్తరంలో ఉందంటే, దేశం వచ్చి ఈ 203 దేశాలు కూడా మన ఇండియాని ఈరోజు తలెత్తి చూస్తున్నాయంటే దానికి కారణం నరేంద్ర మోదీ యొక్క నేతృత్వం. ఆయన ప్రధానమంత్రి అయ్యాకే మనకు వచ్చింది. అదేలాగా స్త్రీల భద్రత, ఇంటింటికి మన స్త్రీల మానాలను కాపాడడం కోసం నరేంద్ర మోదీ గారు శౌచాలయాలు నిర్మించారు. ప్రత్యేక పథకాలు కావచ్చు, లేకుంటే ఆయన అభివృద్ధి కావచ్చు, దేశానికి చేసినటువంటి సేవలు, ఇవన్నీ కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రచారం చేస్తున్నాము. అదేలాగా ఆయన చేసిన ప్రతి పని అందరికీ ఆల్రెడీ తెలిసిందే ఉంది. మేము దీంట్లో కూడా ప్రజలకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాము. అందరికీ తెలిసిన విషయం ఏమేమి మోదీ గారు ఇచ్చారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేసి దేశాన్ని అభివృద్ధి పంచాలంటే, ఇంకా ఇలాంటి పథకాలు వచ్చి మన దేశం అభివృద్ధి దిశలకు చెందుకోవాలంటే మళ్ళీ మోదీ గారు రావాలని కూడా మేము చెప్తున్నాం. ఈ బైక్ యాత్ర ఇప్పుడే మొదటిసారి చేశారా, గతంలో కూడా యాత్ర చేశారు? గతంలో చేశాను. 370 ఆర్టికల్ రద్దయినప్పుడు తిరంగా తీసుకుని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళాను. ఒకే దేశం ఒకే ఫ్లాగ్ అనే క్యాప్షన్ పైన వెళ్ళాను. 75th ఇండిపెండెన్స్ డేకి వచ్చి మేరా దేశ్ మేరా ప్రైడ్ అని చెప్పేసి అదొక యాత్ర చేశాను, మధురై నుంచి మనాలి వరకు. సో ఇలా బైక్లో ఆల్రెడీ 1,40,000 కిలోమీటర్స్ నేను ప్రయాణం చేశాను. 2019లో కూడా నేను మరొకసారి మోదీ గారు రావాలని కోరుకుని 15,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ 21,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. 16 రాష్ట్రాల్లో ఈ బైక్ యాత్ర నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి చేస్తున్నారు. మరి బీజేపీ శ్రేణులు ప్రతి రాష్ట్రంలో మీకు ఎలాంటి స్వాగతాలు పలుకుతున్నారు? బీజేపీ కాదు, బీజేపీ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వస్తున్నారు. కానీ జనాల తరపు నుంచి మంచి స్పందన మాకు లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మోదీ గారు అంటే ఆయన ఫోటో చూడటమే కానివ్వండి, ఆయన స్లోగన్స్ వేస్తే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా బాగా ఆకాంక్షగా, బాగా ప్రేమగా, బాగా సగౌరవంగా మమ్మల్ని వచ్చి చెప్తున్నారు. ఈవెన్ ఎన్నో జాగాల్లో మేము వచ్చేటప్పుడు చూసారంటే, నిన్న ఒక ఆవిడ ముద్రా లోన్లో చెరుకు రసం కొట్టు పెట్టుకున్నారంట. అక్కడ ఒక చెట్టు కింద నిలబెడితే ఆవిడ వచ్చి 15 గ్లాసులు అందరికీ మోదీ గారి వల్లే మేము ఇది చేసుకున్నామని చెప్పి చెరుకు రసం తాగించడం జరిగింది. ఇలాగే ఎంతోమంది మహిళలు, పురుషులు కూడా మమ్మల్ని ఆల్ ద వే వచ్చి బాగా గర్వంగా ఉంది నాకు ఈ యాత్ర చేయడం. ఎందుకంటే ఇంతమంది ప్రజల సపోర్ట్ దొరుకుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. మరి యాత్ర చేస్తున్నారు మోడీ కోసం, మరి మోడీని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? కలవాలని ఉద్దేశం నాకు లేదు కదా, కలవాలని నేను యాత్ర చేయలేదు. మోదీ గారు రావాలని యాత్ర చేస్తున్నాను. అందువల్ల మోదీ గారు రావడం, దేశ భద్రతగా ఉండడమే నాకు ముఖ్యం. ఇది తమిళనాడు నుంచి దాదాపు 24,000 కిలోమీటర్లు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొకసారి దేశానికి కావాలి. ఆయన ఎన్నో సేవలు చేశాడు, అలాగే మహిళలకు రక్షణ కల్పించేటువంటి ఎన్నో చట్టాలు తీశారు. నిజంగా ఈరోజు భారతదేశంలో చాలా అభివృద్ధి చెందుతుందంటే అది ఒక మోడీ వల్లనే. కనుక ఆ మోడీకి మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి నేను బైక్ యాత్ర చేస్తున్నాను. ఇదంతా కూడా 16 రాష్ట్రాల్లో యాత్ర కొనసాగుతుంది. తన ఉద్దేశం మరొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి తన లక్ష్యం అని చెప్పేసి, అందుకే యాత్ర చేస్తున్నా అని చెప్పేసి తమిళనాడుకు చెందినటువంటి మహిళ అయితే బైక్ యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలుపుతున్న పరిస్థితి.